ఈరోజు పేరెంట్స్ ఏ విధంగా తయారవుతున్నారంటే తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేయడంలో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి. ఏ విధంగా అంటే వీళ్ళు ఇళ్లల్లో ₹1 సంపాదించే అర్హత ఉండదు. వాళ్ళకి కేకులు బర్త్డేలు చేసుకోవడం అని చెప్పి బైకులు అడ్డు పెట్టి ఆ స్టెంటులు చేయడం స్టెంటులు చేస్తున్నారు. వీళ్ళు తల్లిదండ్రులు ఒకటే గమనించాలా, మీ కొడుకుని మీరు గారాబం ఇస్తే తప్పు కాదండి. మీ కొడుకు వల్ల వేరే కుటుంబం రోడ్డు పైన పడకుండా మీరు తీసుకెళ్ళి వేరే వాళ్ళని కొడితే ఆ కుటుంబం పెద్దోళ్ళనో మన పిల్లగాళ్ళనో యాక్సిడెంట్ అయ్యి చంపితే బాధ్యత మీ తల్లిదండ్రులు తీసుకోవాలి వస్తుంది. ఏదో మా కొడుకు మేము ఇస్తున్నాం, లక్షలు డబ్బులు ఉన్నాయి, డబ్బులు మేము విచ్చలవిడిగా మా అబ్బాయిని ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకుంటాం. ప్రేమ అయితే మీ అబ్బాయిని ఒక రోడ్డు కొనుక్కొని ఆ రోడ్లో తిప్పుకోవాలా. మీ అబ్బాయి పోతే మీరు ఏడుస్తారు, కానీ మీ అబ్బాయి తరఫున వేరే ప్రజల్ని ఏడిపించే విధంగా చేయకుండా తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఇదే వేరే అబ్బాయి అని కానీ మీకు వస్తే మీకు కానీ యాక్సిడెంట్ చేస్తే ఇప్పుడు యువత ఏ విధంగా తయారంటే స్ట్రెంతులు చేయడానికి మాత్రలు వాడుతున్నారు, డ్రగ్స్, అదేవిధంగా ఇటు గంజా అలాంటి తాగేసి స్టూడెంట్ ఎక్కువ మంది 31st నైట్ బైక్ స్ట్రెంతులు చేస్తున్నారు. దీని గురించి ఆ గవర్నమెంట్ అదేవిధంగా అధికారులు కూడా పట్టించుకున్న లోకల్ పేరెంట్స్గా మేము ఉండి మా పిల్లగాళ్ళు చేస్తున్నారు, ఇది చేయకూడదని తప్పని చెప్పని పరిస్థితిలో ఇదేది ఎన్ని అధికారులు వచ్చినా ఎంత ఇది చేసినా ఇది ఆగదు. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాలా. కుటుంబాన్ని రోడ్డుపై వేసే పని మీ పిల్లగాళ్ళ చేత చేపివ్వకండి. ఎవరికి ఏది చేసినా క్రమశిక్షణగా ఇప్పుడు హెల్మెట్ వాడమని చెప్పి పోలీసులు అదేవిధంగా ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ వాడడం కాదు, ఏ రోడ్లు ఎంత స్పీడ్ వెళ్ళాలా, లైసెన్స్ తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకి అవగాహన కల్పించాలా. ఆ విధంగా కాకుండా బ్రోకర్ గాడికి వెళ్తే లైసెన్స్ వచ్చేసరికి మీరు ఎక్కడికైనా తిరగచ్చు. ఏ విధంగా అక్కడైతే బైక్ ట్రైల్ కూడా వేయరు వీళ్ళు, ఇక్కడ ఏజే ఉండదు వీళ్ళకి. అలాంటి వాళ్ళని డబ్బులు ఇచ్చేసి లైసెన్స్లు ఇప్పించేసి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలా. ఇంకోసారి జరిగినా ఇంకో విద్యార్థికి జరిగినా ఎవరు జరిగినా నష్టమే. కాబట్టి దీనిపైన కేవలం తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లకాయలకి బైకులు ఇప్పిస్తున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని అరికట్టగలరు. మీరు మీ దృష్టికి ఇంకోసారి ఆలోచించుకోండి. ఇంకోసారి చేయకుండా పిల్లకాయలకి చెప్పండి, అయ్యా మేము ఎలాగో ఎదుటివాడు అలాగా ఓడి ప్రాణాలు పోయినా మేము పోయినట్టని మీరు చెప్పి ఆ పిల్లకాయలకి బైక్ స్ట్రెంత్లో ఇక్కడ ఉన్న రోడ్లకి ఇప్పుడున్న బైకులు అంటే స్పోర్ట్స్ బైకులు అన్నీ వస్తున్నాయి. స్పోర్ట్స్ బైకులు వాడడానికి ఇదేమో దుబాయ్, కోయట్, అమెరికా కాదండి. ఏపీలో ఉన్న రోడ్లకి ఈ బైకులు కూడా పని చేయదు. ఈ బైకుల్లో ఒకడైతే మొన్న నారాయణ హాస్పిటల్ గారి కింద పడిపోయి లేపితే తెలుసు అంటే ఈ రోడ్డు అటు పోకపోతే బండి వేస్ట్ అంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నారు. తల్లిదండ్రులు కొంతసారి ఆలోచించి పిల్లకాయల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.